పక్క వచ్చి ఇంకా మధ్యలో రావాక ఇంకా కొట్టండి పింటూ సార్ సూపర్ సూపర్ సార్ ఏది ఇంకోటి ఆయిల్ పగలుతున్నాయి నీట్గా కష్టపడి యుద్ధం చేస్తే బాబు ఉండునా రెడీ ఓకే బిట్టునా థాంక్యూ బ్యాక్ లైన్ చూసుకో. అందరికీ నమస్కారం. ఇది చాలా మంచి రోజు, సంతోషకరమైన రోజు. ఎందుకంటే మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వాలు, ముఖ్యంగా మన ప్రీతం ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన మంచి మనసుతో మనకు ఇస్కాన్ సిటీలో ఇక్కడ రోడ్డు లేదు, మాకు చాలా కాలంగా వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఇస్కాన్ సిటీలో చాలా రోడ్స్ ఉన్నాయి ఇంకా పెండింగు, అన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు. అయితే ఉన్న బడ్జెట్ను అడ్జస్ట్ చేస్తూ మొదటగా ఈ బిట్ని ఒక 30 లక్షల రూపాయలతో దీన్ని స్టార్ట్ చేశారు. దీనికి మేము వాళ్ళ మీద అభిమానంతో, ఎందుకంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరుతో నారా లోకేష్ కోటమిరెడ్డి లింక్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ రోడ్డు వచ్చిన తర్వాత దీన్ని అంటే ఎప్పుడో లేట్గా జరుగుతుందని చెప్పి అనుకున్నాము, కానీ చాలా ఫాస్ట్గా అంటే రోడ్డు శాంక్షన్ అయింది, వెంటనే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడము, క్లోజ్ చేయడం కూడా జరిగిపోయింది. మెయిన్గా ఇందుకు సహకరించిన ఇంజనీర్స్ ఈ శేషగిరిరావు, తర్వాత ముఖ్యంగా ఏఐ మేడం అచ్యుత మేడము, అంతపాటుగా కాంట్రాక్టర్ కాదర భాష శ్రీకాంత్ రెడ్డిలు దగ్గరుండి పని చేశారు. అయితే మాకు ఇంకా కూడా కొంత ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంది సిమెంట్ రోడ్ని, అవతల కూడా కొన్ని రెసిడెంట్స్ ఉన్నారు, అది చేయాలా. తర్వాత వాటర్ పైప్ లైన్ వర్క్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వంలో శ్రీధర్ అన్న సహకారంతో, గిరిధర్ రెడ్డి సహకారంతో ఈ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయని మేము భావిస్తున్నాము. సో మొత్తానికి అయితే ఈ గ్రావెల్ రోడ్డు, మట్టి రోడ్డు మీద తిరిగే మాకు ఈ సిమెంట్ రోడ్ రావడం మాత్రం ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మా రూరల్ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారికి, ఆయన బ్రదర్ అయిన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో 330 వర్కులు జరగడం అనేది రికార్డు. ఆ రికార్డుని కాంట్రాక్ట్ కూడా బద్దలు కొట్టారు. ఎందుకంటే ఒక్కసారి 330 వర్కులు, 330 మంది కాంట్రాక్టులు వర్కులు చేయడం అనేది రికార్డు. ఎప్పుడు జరగలే మున్సిపల్ కార్పొరేషన్లో. నేను 40 సంవత్సరాల నుంచి మున్సిపల్ కాంట్రాక్ట్గా ఉన్నాను, కానీ ఎప్పుడు జరగలే ఆ విధంగా. దానికి ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఇదే విధంగా మన ఎమ్మెల్యే గారు ఇదే స్పీడ్తో మన రూరల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.